రెండవ స్థానములో కుజుడు గురువు కలిసి ఉన్నారు. అదేవిధంగా 4లో రవి, 5లో బుధుడు శుక్రుడు, 6లో కేతువు, 7లో చంద్రుడు, 11లో శని, 12లో రాహు ఉండడం జరుగుతుంది. మరి రాశి వారికి చూసుకున్నట్టయితే అన్ని విధాలా కూడా చాలా బాగుంది. కాకపోతే రవి అనేవాడు కొద్దిగా నెగటివ్గా ఉన్నాడు కాబట్టి మనకు కొద్దిగా ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా కానీ, తర్వాత అనుకున్న విజయాలు ఈ వారంలో ఏవైతే మీ యొక్క పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో, ఆలస్యం అవుతా ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు రావడం జరుగుతుంది. 10 మందిలో గౌరవ మర్యాదం కూడా మీకు దక్కుతూ ఉంటుంది. అదేవిధంగా బయట మాట్లాడేటప్పుడు కానివ్వండి, బంధువులలో ఏదైనా కలహాలకు వెళ్ళేటప్పుడు కానివ్వండి, కొద్దిగా ఆలోచిస్తూ మాట్లాడి ముందుకు వెళ్ళినట్టయితే ఈ వారం మొత్తం కూడా మేషరాశి వారికి చాలా బాగా ఉంది. మరి తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వరకు చూసుకున్నట్టయితే మనకు జన్మములో కుజుడు అదేవిధంగా బృహస్పతి ఇద్దరు కూడా కలిసి ఉండడం జరిగింది. మరి తదనంతరము మరి 3లో రవి, 4లో బుధుడు అదేవిధంగా శుక్రుడు కలిసి ఉండడం జరుగుతుంది. 5లో కేతువు, 6లో చంద్రుడు, 10లో శని, 11వ స్థానములో రాహు ఉండడం వలన వీరికి ఏవైనా పనులు తలుచుకున్నా ఇప్పటి వరకు ఏవైనా పనులు ఆలస్యంలో పెండింగ్లో ఉన్నా కానీ అవన్నీ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా కొత్త పరిచయాలు, కొత్త వ్యక్తులతో స్నేహాలు కూడా అవ్వడానికి అవకాశం చాలా మట్టుకు ఉంటుంది. మరి వీరికి వృషభ రాశి వరకు చూసుకున్నట్టయితే మరీ అంత బాగుగా అని చెప్పలేము కానీ పర్వాలేదు. మరి తర్వాత మిథున రాశి.